చాలామంది రాగి జావ ఇన్ని మందులు వేసుకున్నాను పోలే రాగి జావతో పోతుందంట అనుకుంటారు, చేయడు వాడు. మనకేం అదేం బాధ లేదు, మనం చెప్పేవరకే మనం వంతు, చేయకపోతే వాళ్ళ ఇష్టం అంతే. మీరు ఈ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ఏవైతే ఉన్నాయో అందులో తాకుండా మీరు స్టెయిన్లెస్ స్టీల్ బాటిల్ తెచ్చుకున్నారు. యాక్చువల్గా స్టెయిన్లెస్ స్టీల్ బాటిల్ కూడా కొన్ని రోజులు ఎత్తుకొని పోయేవాడిని. ఇప్పుడు కారులో ఉండే కాబట్టి ఎత్తుకునే, ఇప్పుడు 3 స్టూడియోలు పోవాలి ఈరోజు. నేను పొద్దునే భోజనం అంతే కదా, ఈవినింగ్ వరకు ఏం తిన్నాను. ఓకే. ఈవినింగ్ కూడా ఆకలేస్తే తింటా, లేకపోతే ఫ్రూట్స్ తినేస్తా. జామకాయ నా ఫేవరెట్, జామకాయ తినేస్తా. ఎందుకంటే నా బాడీ ఇప్పుడు ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే, నేను నీళ్ళు తాకపోయినా నా నోట్లో కరెక్ట్గా సెలవుగా ఉంది, డిహైడ్రేషన్ లేదు, యూరిన్ వైట్గానే వస్తుంది, నాకు తాగాలనే ఫీలింగ్ రాదు, తాగే అవసరం కూడా లేదు, అన్లెస్ బాగా ఎండ అట్లా ఏమన్నా ఉంటే తప్ప. ఎందుకంటే ఒకటేసారి ఫుడ్లోనే బాగా ఫ్రూట్స్ ఇవి అవన్నీ రాగి జావా పొద్దున్నే అన్నీ తొక్కేసి ఉంటాం కదా. సో బాడీ కావాల్సినంత మాయిశ్చర్ రిటెన్షన్ చేసుకొని మెంటల్గా ప్రిపేర్ అయ్యింటా, ఇంకా సాయంత్రం ఏం పెట్టామా నీకు నీళ్ళు తప్ప అని, అందుకని క్యారీ చేస్తాడు, లేకపోతే ఇది కూడా అవసరంలే. ఇది కూడా కండిషన్ నాకు తెలిసింది, అంటే ఈ బాటిల్ పెట్టుకొని పోతా ఉండేది, అది ఆడిసి పెట్టేమో ఆందోళన, దీనబ్బా అది లేకుండా ఎట్లా బతకవచ్చునా చూసుకున్నా. ఇట్ ఈస్ పాసిబుల్. అంటే మీరు ఇంటి నుంచి వచ్చేటప్పుడే మంచి భోజనము, మంచిగా నీళ్లు తాగేసి బాగా వాకింగ్ రన్నింగ్ చేసి ఫిట్గా బయట వచ్చేసారు అనుకోండి, ఏమవసరం లేదు. మళ్ళీ ఇంటికి వెళ్ళేందుకు ప్రశాంతం. ఇప్పుడు ఏ జంతువు అయినా అంతే కదా, పరిగెత్తికి జింకను పట్టుకొని ఫుల్గా అది 3 రోజులు చెట్టు మీద పడుకుంటుంది. మరి 2-3 రోజుల వరకు దానికి ఆకలి అనిపించదు. జింక పోతా ఉంటే కూడా అది చూస్తుంది, గమనైపోతుంది, దానికి ఆకలి లేదని దీనికి తెలుసు, దీనికి అవసరం లేదు దానికి తెలుసు. కాబట్టి ఆ రిలేషన్షిప్ అట్లా ఉంటుంది. మళ్ళీ ఎప్పుడు పరిగెత్తుందంటే పులి, ఇంకా నేను ఆకలితో చచ్చిపోతాను అనుకునేటప్పుడే పరిగెత్తాది. మధ్యలో ఒకసారి తమాషకు పరిగెత్తాది, అప్పుడు దొరకదు. ఎందుకంటే జింకకి ప్రాణ సంకటం, పులికి ఆట, ఆకలి రియల్ ఆట కాదు కదా. దీనికి రియల్గా ఆకలైనప్పుడే దొరికేది, అందుకే 90 సార్లు దొరకదు జింక. మనం కూడా నిజంగా ఆకలైనప్పుడు తినాలి, వెరీ సింపుల్. నిజంగా ఆకలి ఎప్పుడైతుంది, నువ్వు కరెక్ట్ ఫుడ్ పెట్టినప్పుడు కరెక్ట్గా ఆకలి అవుతుంది. కరెక్ట్ ఫుడ్ అంటే ఏంది, ఏ ఫుడ్ తింటే నీకు అట్లీస్ట్ 6 hours 8 hours ఫుడ్ మీదకే మైండ్ పోకపోతే, కొన్ని కూరగాయలు, కొన్ని ఆకుకూరలు, అంత మిల్లెట్స్, అంత ఫ్రూట్ అన్నీ కలిపి బ్యాలెన్స్డ్గా ఫుల్గా తినేస్తే అంత తినే టైమే లేదు కదా ఇప్పుడు. అదే కదా సార్, ఇప్పుడు మీరు అంటున్నారు వెజిటబుల్స్ ఫ్రూట్స్ అని. ఫ్రూట్స్ మనం పెస్టిసైడ్స్ వేసే పండిస్తున్నాం, వెజిటబుల్స్ పెస్టిసైడ్స్ వేసే పండిస్తున్నాం, బియ్యం అన్నీ అలా పండినవే. ఇక మా నాన్నగారు చెప్పినట్టు ఇప్పుడు గాలిలోనూ ఆ క్వాలిటీ లేదు, మట్టిలోనూ క్వాలిటీ లేదు, మన తిండిలోనూ క్వాలిటీ లేదు అనుకున్నాం. మరి ఇంకేం తిని బతకగలుగుతాం? అంటే ఇప్పుడు ఉండే వాటిల్లోనే ఏది తింటే బెటర్ అని చూసుకోవాలండి. వెరీ సింపుల్. ఇప్పుడు మిల్లెట్స్కి ఎవరు మందులు కొట్టరు. మిల్లెట్స్ రాగులకు సజ్జలకు మందులు కొట్టరు, ఎందుకంటే దాంట్లో రైతు డబ్బులు రాని దగ్గర వీడు మళ్ళీ 5,000 పెట్టి 10,000 మందులు కొడతాడు, వాడికి వచ్చేది మొత్తం 5,000 10,000. కాబట్టి రాగులు, సజ్జలు, జొన్నలు బేసికలీ కెమికల్ ఫ్రీ ఉంటాయి. మిల్లెట్స్ కూడా అంతే, కొర్రలు, సాంబారండి. మిల్లెట్స్ ఎక్కువ రేట్ అనుకుంటే రాగులు, సజ్జలు, జొన్నలు తినే ఈక్వల్గా మీకు రిజల్ట్స్ వస్తుంది. మీరు రైస్ బదులు జొన్న రవ్వతో అన్నం ఉడకబెట్టుకొని దాంట్లో కూరలన్నీ వేసుకొని 5 రోజులు తినండి, మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. అరే ఆకలి కాలేదే అనిపిస్తుంది, ఎనర్జీ ఉంటుంది, మత్తు ఉండదు, నిద్ర వచ్చినట్లు ఉండదు. అందరూ తింటా ఉంటే కూడా మీకు తినాలని అనిపించదు. దట్ ఈస్ ద బ్యూటీ. ప్రాబ్లం ఏమంటే ఇవి తినే సార్ రాగి ముద్ద తింటే మాకు ఆకలే ఉండదు సార్ అంటే, ఆకలి ఎందుకు కావాలమ్మా? ఆకలి కాకుండా ఉండేదానికైతే ఈ ఫుడ్ తినమనింది. గంటకు తినేది అలవాటు అయిపోయిందండి సైకలాజికల్గా. సో ఏదో ఒకటి నోట్లో వేయాలా, లేదో టీ తేయాలా, బిస్కెట్ తాగాల, సీరియస్గా మీటింగ్ జరుగుతూ ఉంటుంది. మళ్ళీ ఇటు చూస్తారు ఏమైనా తెస్తూ ఉంటే. అరే తిండి మీదనే మైండ్ ఉంటే నువ్వు ఎప్పుడు పని చేసేది? ఆ డిఫరెన్స్ మేము చూసుకున్నాం. అరికెలతోనో, జొన్న రొట్టెలో, రాగి ముద్దనో బాగా వేసుకొని తినేసి నిదానంగా అరగంట ఇంటి నుంచి బయలుదేరేటప్పుడే ఓపికగా ఇష్టంగా ప్రేమగా తినాలా. ఆటో వచ్చేసింది, బాధేసి వాడిని తినరు, నోట్లో పెట్టి కూరి నీళ్లు పోసి ఇంట్లో ఫైటింగ్ జరుగుతూ ఉంటుంది పొద్దున్నే. ఎట్లా? లేదా వీళ్ళు ఫోన్లు పట్టుకుని తింటూ ఉంటారు, ఏం వడ్డిచ్చామో కూడా వాళ్ళు చూసుకోరు. అది కొన్నిళ్ళల్లో అద్భుతం. వాళ్ళందరూ పొద్దున్న 5 గంటలు లేచి యోగా చేయడము. మా ఫ్రెండ్ ఒక ఆయన చిన్న పాప, వాళ్ళ ఆ పాప కూడా పొద్దున్న లేచి యోగా చేస్తుంది. పవర్ ఫ్లెక్సిబిలిటీ. అందరూ పొద్దున్నే అన్ని స్ప్రౌట్స్, అన్ని మిల్లెట్స్, ఆ ఖర్జూరము, అంత కొబ్బరి ముక్క, అని పల్లీలు, నీళ్ళలో ఆడితే మొలకెత్తిండేటివి, ఒక రాగి ఇడ్లీనో, రాగి దోశనో. ఎందుకు వస్తాయి రోగాలు వాళ్ళకి? ఫ్రెష్గా ఉండరు, ఒబెసిటీ లేదు, సన్నగా ఉండరు, స్లిమ్గా ఉండరు, జలుబులే జ్వరములే, వచ్చిన ఒరువులు తగ్గిపోతుంది. అది కదా మనం ఇవ్వాల్సింది పిల్లలు గిఫ్ట్. వడ్డానాలు, నగలు ఏముందా బాగుంది అని వాడికి లోపల 5-6 హిమోగ్లోబిన్ అద్దాన్ని తెచ్చి ఊగుతూ ఉంటాడు. పైన అలంకరిస్తావు, శవాలకు అలంకరించినట్లు నగలతో అలంకరించుకొని పోతారు. అంతే కదా, శవాలకు అలంకరిస్తారు పూలతో. మనుషులకు నగలు ఉన్నాయని నగలతో అలంకరించుకుంటా ఉంటారు. లోపల బ్యూటీ ఎక్కడుంది?
నీకు లోపల సొసైటీ మీద లవ్, ప్రజల మీద ప్రేమ, మీ ఇంట్లో మీ అవ్వ తాతల మీద, ఇవి ఇంపార్టెంట్, అవి ఆభరణాలు. అవును అవును అవి ఉండేటప్పుడు అవును అవును. ఈ వీటితో ఎగ్జిబిట్ చేయాలనుకుంటే ఇది పెద్ద దరిద్రం అండి. నిజం నిజం. మీరు హెల్త్ కోసమని వాకింగ్ చేయడము, యోగా, ప్రాణాయామ, ఎండలో కూర్చోవడం ఇవన్నీ పెట్టేసి బ్యూటీ పార్లర్లో గంటలు గడుపుతా, ఆ షాపింగ్ కోసం దినాలు గడుపుతా, హైదరాబాద్ నుంచి పెళ్లి చేసుకునేవాడు హైదరాబాద్ నుంచి బాంబేలో షాపింగ్ చేస్తాడు, బాంబే వాడు వచ్చి హైదరాబాద్లో చేస్తా ఉంటాడు అవును షాపింగ్. నువ్వు ఏడా వాడాడా ఉంటే కొంచెం పెట్రోల్ తగ్గుతుంది. ఇప్పుడు ఎవరు చూడాలని వస్తారండి పెళ్లికి, ఏదో రెడీ అయ్యి నీది చూపించుకోవాలని వస్తావు, అవును నీది చూసాక ఎవరు రెడీగా లేరు, వాళ్ళని చూపించుకొని వాళ్ళు వచ్చినారు. అవును కాబట్టి ఎవరు స్పెషల్ ఏం కాదు అక్కడ. కరెక్ట్ కరెక్ట్. నువ్వు 1 కిలో వేసుకుంటే 2 కిలోలు వేసుకుంటే 10 మంది 100 మంది ఉంటారు అక్కడ. నిజం. కాబట్టి నీ కంఫర్ట్ ఉందా లేదా, కాటన్ వేసుకోవాలా, కాటన్ రైతులు డబ్బులు వస్తాయి, కాటన్ చేనేత కార్మికులు డబ్బులు వస్తాయి, నీ కంఫర్టబుల్గా ఉంది, ఈ 3 కారణాలు కాటన్ వేసుకుంటే అయిపోయా. కరెక్ట్ కరెక్ట్. నాకైతే నవ్వు వస్తూ ఉంటుంది, మనం ఏదో మాట్లాడుకుంటాం కానీ అది వాళ్ళకి ఆనందాన్ని ఇస్తూ ఉందంట. నిజం నిజం అంట అంట. మరి వాళ్ళ రిపోర్ట్ చూసుకున్నప్పుడు హిమోగ్లోబిన్ ఆరైపోయింది, అనవసరంగా ఏదో అవుతా ఉంది, థైరాయిడ్ పోయింది, మాత్రలు వేసుకోవాలా, ఓపికే లేదు, టైర్డ్ అయిపోతాడము, 10 నిమిషాలు నిలబడుకోలేకుండా ఉండము. అమ్మాయిలు చూడండి, పర్టికులర్ ఈ పెళ్లికి ట్యానింగ్ అయిపోతారని 3 నెలలు ఇంట్లోనే పెడతారు, తెల్లగా తయారై ఉంటారు, ఏదో పాలిపోయినట్లు తెల్ల కాదు. అదే సార్. అదంతా వేసి అదంతా క్రీములు వేసి రెడీ చేసి ఆ నానమ్మ స్నానం చేపిస్తుంది, ఎవడో బాహుబలిలాగా ఎత్తుకొచ్చి అన్ని క్రీములు పోస్తాడు, ఆరించి పెట్టేస్తాడు. గట్టిగా మాట్లాడితే ఊడిపోతాయి, ఏసీ లేకపోతే కారిపోతాయి, ఏదైనా ఉండాలా భయంగా. అప్పుడు సినిమా యాక్టర్లు వాళ్ళకు, సెలబ్రిటీస్ వాళ్ళకి అవసరం, మన సామాన్యుడికి అవసరం లేదు. అవును సార్ అవును సార్ అవును. కరెక్ట్. స్కిన్ 1 స్క్వేర్ ఇంచులో 640 హోల్స్ ఉంటాయి, సెబేషియస్ గ్లాండ్స్ సెబమ్ రిలీజ్ చేస్తాయి, అది బెస్ట్ క్వాలిటీ ప్రపంచంలోనే. దాన్ని అలవ్ చేయాలి కదా. అందుకని మీరు మొహం కడుక్కుంటానే అబ్బా ప్రాణం లేసి వచ్చింది, పెళ్ళికి పోతానే అక్కడ వారేసి కాటన్ నైట్ చేసుకొని అమ్మా స్నానం చేసేసి అదంతా పోయి చూసుకో హాయిగా ఉంటుంది. మరి హాయిగా పెట్టమని నీ బాడీ నీ మైండ్ చెప్తా ఉంది. దానికి ఎంతెంత ఇది చేస్తూ ఉంటారు. మళ్ళీ అరగంటలు పడుకుంటానే 2 కొల్లబడిపోయి, ఎవరు న్యూలీ మ్యారీడ్ కపుల్, సో టైర్డ్ నో అంటే ఎస్ మ్యాన్ అంటాడు. ఏం టైర్డ్ రా నాయన, స్నానం చేయలే, నువ్వు వెళ్ళి చేయలే, నువ్వు వంట చేయలే, బంధువులు దగ్గర పోవాలా, పని చేయలే, బట్టలు ఏమి చేయాలి, అవ్వ చేసా నువ్వు కుసోనుడావు, దానికే టైర్డ్ అయిపోతే ఎట్లా. బబ్లింగ్ ఎనర్జీతో కూడా అది మనం ఇవ్వాల్సింది నెక్స్ట్ జనరేషన్కి. ఏం తినాలా, ఏం చేయాలా, హ్యాపీగా ఉంటే ఏం చేస్తే హ్యాపీనెస్ వస్తుంది. ఇమిటేషను, ఎవడో 10 రోజులు చేశాడు పెళ్ళి, అదేది డాన్స్ చేసేది ఒక రోజు, తాగేది ఒక రోజు, ఇంకోటి హల్దీ ఒక రోజు, మెహందీ ఒక రోజు. అది కూడా హల్దీ గురించి చెప్తా, వేరే ఏం లేకుండా దాని బ్యూటీ గురించి చెప్తా, అది చేస్తే పర్వాలేదు. నేనైతే మా పిల్లలకి చెప్పాను సార్, ఈ హల్దీలు మెహందీలు మన ట్రెడిషన్ కాదమ్మా, ఇవన్నీ మీ ఫ్రెండ్స్ని చూసి మన ఇంట్లో చేయాలంటే ఇవన్నీ కుదరవు. మా వాళ్ళు 15-16లో ఉన్నారులేండి, వాళ్ళకి ముందే చెప్తున్నా. ఎందుకంటే వాళ్ళ సీనియర్స్ పెళ్ళిళ్ళందరూ చూసి డిగ్రీలు చదువుతున్న పిల్లలు ముందు కొంతమంది చాలా ఎర్లీగా చేస్తున్నారు, మరి కొంతమంది మాత్రమే 30 వరకు వెళ్ళిపోతున్నారు. కానీ చేసినప్పుడు అమ్మ వీళ్ళు ఇలా చేశారంటే అలా చేశారంటే చూడు ఇన్ని పెట్టారంటే ఇవన్నీ మన ఇంట్లో జరగవమ్మా అని నేను ముందే చెప్తున్నాను. ఎందుకంటే మెంటల్గా ప్రిపరేషన్ కాదు, మీరు మన ఇంట్లో జరగదంటే వాళ్ళు డిప్రెస్ అవుతారు. ఎందుకంటే బ్యూటిఫుల్గా చేద్దామా అని చెప్పి మీరు 0 ప్లాస్టిక్తో చేద్దాము, ప్లాస్టిక్ బాటిల్ పెట్టుకుంటే మట్టి బాటిల్లో నీళ్ళు పోస్తాం, ఏదో మీరు అన్ని ఆలోచించుకొని 0 ప్లాస్టిక్తో చేసిన పెళ్లిళ్ళు ఉన్నాయి కదా, అట్లా చేయడం ఒకటి. మళ్ళీ చెత్తగా 1000 మందిని పిలిచేసి ఎగ్జిబిషన్ కాదమ్మా, మీ పక్కన 100 మంది, మా పక్కన 100 మంది, అందరూ అందరూ మాట్లాడుకుందాం, అందరూ పాటలు పాడుకుందాం, అందరూ ఎవరినెవరు అర్థం చేసుకుందాం, అట్ట పెళ్లి చేసుకుందామా అని చెప్పండి. వాళ్ళకి ఏదో కాంప్రమైజ్ అయినట్టు కాదు చెప్పాలి. అవును ఎంతకన్నా గొప్పగా, అది ఇంతకంటే గొప్పగా, ఇంతకంటే బెటర్ గా రిలేషన్షిప్ బిల్డ్ అయ్యేట్లుగా మన పెళ్లి జరగాల. ఎక్కడ బ్రేక్ అయితే అండి ఎక్కువ మంది పెళ్లిలో, మేము పెళ్లి కొడుకోళ్ళు, మాకు ఎదురు రాలా, మాకు పొద్దున్నే కారు పెట్టలా, మాకేదో పొల్ల మర్చిపోయినారు, వీటితో కొట్లాట స్టార్ట్ అయిపోతాయి. రే పాపం వాడు పెళ్లి కూతురు నాయన కష్టపడి ఏదో చేసినాడు, పొల్ల మిస్ అయిపోయి ఉంటుంది, ఏమైతుంది పొల్ల లేక ఏదో, అట్లా అర్థం చేసుకోవాలి కదా. ఎప్పుడెప్పుడు ఒకరి మీద ఒక నిందలు వేసుకుందాం అంటే ఏం పెళ్ళండి అది. 2 ఫ్యామిలీలు కలవాలంటే అర్థం చేసుకోవాలి కదా. సింపుల్ గా అరే చేస్తా ఉండే చాలే అనుకోవాలి కదా. మాకు ఈ మర్యాద కుదరలేదు, వాళ్ళు వచ్చి మాకు ఇది చేయలేదు, మాకు ఇది వడ్డించలేదు, మేము అడిగింది కొనలేదు. యాక్చువల్గా ఈ పేరెంట్స్ ఆఫ్ ది కపుల్ వాళ్ళకి భయం, ఫస్ట్ వీళ్ళే కదా హ్యాపీగా ఉండాలనుకుంటారు. మిగతా చుట్టుపక్కల ఉంటారు చూడు, వాళ్ళు పొలాలు పెడతా ఉంటారు. చూడండి ఎందుకు రాలేదంటే వీడేం పట్టించుకోడు, ఫోన్లే అంటే అది ఎట్లా కుదురుతుంది, మనం ఇచ్చిన పొలాలు పెడతా అగ్గి రాజేస్తారు. మనం ఎంత స్ట్రాంగ్ ఉండాలి అప్పుడు, మన పిల్లల్ని అట్లా స్ట్రాంగ్ తయారు చేయాలి. మనం నమ్మిన సిద్ధాంతం కరెక్ట్గా ఉంది
అని అంటే దాని మీద గట్టిగా నడవడం అవును. మన పిల్లల్ని. అప్పుడు వాళ్ళ బిజినెస్ అయినా వాళ్ళ లైఫ్ అయినా వాళ్ళు హ్యాండిల్ చేయగలరు. వీళ్ళు చెప్పి వాళ్ళు చెప్పి నేను ఈల్డ్ అయిపోతూ ఉంటే లూజ్ పర్సనాలిటీ ఎట్లుంటారు? 100 షాపులు తిరిగి చీర తెచ్చి మళ్ళా ఫ్రెండ్స్ దగ్గర పెట్టి అందరి దగ్గర ఒపీనియన్ తీసుకొని ఒక ఆమె బాగాలేదంటే డిప్రెషన్కి వెళ్ళిపోయి మళ్ళా పోయి రిటర్న్ ఇచ్చి ఎక్కడున్నాం మనము? అవును సార్. ప్రీ డయాబెటిక్ ఉన్నవాళ్ళు అంటే ఇంకొక 20-30 పాయింట్లనో 15 పాయింట్లనో ఇక మనం షుగర్లోకి దిగుతున్నాం, హెరిడిటీ ఉంటుంది కదా సార్ ఖచ్చితంగా. సో అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే అడ్వైజ్ ఏమిటి యాక్చువల్గా?